దేవుని స్తోత్రం. హల్లెలూయా. సరే, దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. వాడు సర్వశక్తిని యందు ఆనందించునా, దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించెదను. సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. మీలో ప్రతివాడు దాన్ని చూచి ఉన్నాడు. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే యోబు భక్తులను గూర్చి కొంతమంది గిట్టని వారు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారంటండి? రకరకాలుగా మాట్లాడుతున్నారు. మనమైతే ఏం చేస్తాం తెలుసా? భయపడిపోతూ ఉంటాం. ఏంటి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నేను ఇంత కరెక్ట్గా ఉంటుంటే, నేను ఇంత నీతిగా జీవిస్తుంటే అని ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు కలవరపోవటమే కాకుండా ఏం చేస్తారో తెలుసా, ఇంకా అనేకులకి తెలియజేస్తుంటారు. చూడండి ఎలా ఉన్నారో ఏంటో, నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నారు, నన్ను ఈ విధంగా ఆడిపోసుకున్నారు, ఏయో రకరకాలుగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ యోబు భక్తుడు మాత్రం ఎక్కడ కూడా జమకల, భయపడలా. ఆనాడు గొర్రెల కాపర్లకి దేవుని అనుభవం లేదు గనక దేవుని దూత వారి మధ్యలోకి రాగానే వారు కూడా ఏం చేశారంట? భయపడ్డారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అని అంటే భయం అనేది మన నుండి తొలగించాలి. ఏం చేయాలి? భయం అనేది మన మీద నుండి, మన దరిదాపుల నుండి తొలగించాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం. మనం ఎవరో దేవుని బిడ్డలం. మరి దేవుని బిడ్డలు, మరి దేవుడు చెప్పగానే దేవుని మాట ఎట్లా విన్నారో, మరి మనం కూడా ఆ గొర్రెల కాపర్లు ఎలా ధైర్యంగా ఉండారండి? భయపడకుడి, నేను మీకు ప్రజలందరికీ కలుగుబోయే మహా సంతోషకరమైన వర్తమానాన్ని నేను మీకు తెలియచేయుచున్నాను అని మాట్లాడినప్పుడు వారు నిబ్రం కలిగి ఉండారా? భయపడ్డారా? నిబ్రమగానే ఉండారు, ధైర్యంగానే ఉండారు. అలాగే భక్తుడైన యోబు కూడా మరి ఎంతోమంది ఎన్నన్నా సరే, ఎంతోమంది ఎన్ని మాట్లాడినా సరే, ఆయన ఏమాత్రం భయపడకుండా దేవునిలో ధైర్యంగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంటండి? ధైర్యంగా ఉన్నాడంట. మరి మనం కూడా ఇప్పుడే సాక్షి విన్నాం. మరి నిజంగా పాము, అంత పెద్ద పాము వచ్చినప్పుడు ఏం చేస్తారు? అస్సలు మామూలుగా అక్కడ ఉండరుగా, వెంటనే గంతు, ఎక్కడ పడ్డారో, ఏం జరిగిద్దో, ఎటు దూగుతున్నామో కూడా ఆలోచన లేకుండా మరి దూగుతూ ఉంటారు. మరి ధైర్యంగా మరి తను దేవునిని గుర్తు చేసుకుంటూ, ప్రభువా మీరే దీనిని తప్పించాలి, మీరే పారదోలాలి అని వారు దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ మాటలో మరి వారు మాట్లాడగలిగారు అని అంటే దేవుని ధైర్యం ఉండటం వల్ల మనం కూడా ఏ సిచ్యువేషన్లో వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, మనల్ని తల్లకిందులు చేసే పరిస్థితులు మనకొచ్చినా సరే మనం భయపడకూడదంట, ధైర్యంగా ఉండాలంట. మన ధైర్యం దేవుడే, మన ధైర్యం దేవుడే.
దేవుని బిడలంట దేవుడు పోల్చి చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీతిమంతులు సింహం వలె. సింహానికి ఎందుకు పోలుస్తున్నాడు? ఏమండి, ఏ జంతువు వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దానికి భయపడదంట. ఒకవేళ అప్పుల బాధలు నిన్ను వెంటాడొచ్చు, ఏమండి, నీ సమస్యలో నిన్ను భయపెట్టవచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను నిందించవచ్చు, నిన్ను అవమానపరచవచ్చు. ఒక్కోసారి సాతానుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? భయపెడతా ఉంటాడు. ఏం చేస్తాడు? భయపెడతా ఉంటాడు. నీ వల్ల కాదయ్యా, నువ్వు అయిపోయావు, నీ సెక్షన్ అయిపోయింది అనని. ఒకసారి ఇలాగనే మరి అరుణం గారు వాళ్ళ మరిది గారు ఇలాగే ప్రార్థనలో ఉన్న తర్వాత సాతాను తనకు ఒక కల చూపించిందంట. ఇదిగో ఈయన వల్ల కూడా కాదు, నువ్వు లేచి వెళ్ళిపో అని చెప్పిందంట. అప్పుడు ఆయన భయపడి నాకు చెప్తున్నాడు. నాకు చెప్తుంటే నేను కూడా ఏం చేయాలి? భయపడాలా? భయపడకూడదు. అది దేవుడిచ్చిన ధైర్యంతో నిలబడి మరి ప్రార్థన చేసినప్పుడు అదే ఓడిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 4 ఎకరాల దాకా తవిరిందంటే మరి ఆ పావుని మరి మాటల 4 ఎకరాలు ఎంత పొడవు ఉండిద్దండి? అది జరుగుడ్డంట. మరి తోకతో కొడితే కాళ్ళ మీద తగిలితే కాలు ఎండిపోవాలి, చెయ్యి మీద తగిలితే చెయ్యి ఎండిపోవాలి. కానీ అలాంటిది ఏమి లేకుండా దేవుడే కాపాడాడు. దేవుని స్తోత్రం. అందుకని దేవుని వాక్యం దేవుని తెలుసా? మీరు పాములను ఎత్తిపట్టుకుందరు, అవి మీకు ఏ హాని చెయ్యవో. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తను ఆ కలుప ఏంటన్నారు, పిల్లక కట్ చేస్తున్నావా? మరి ఆ అట్టి పిల్లక కట్ చేసేటప్పుడు మరి దాని దగ్గర మరి ఆ కొడవలకి అది తగిలింది. మరి ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటాం తెలుసా? ఒకసారి ఇలాగే నేను చిన్నపిల్లడప్పుడు ఏం జరిగిందో తెలుసా? మరి వరి కోతలకు వెళ్ళినప్పుడు వరి దుబ్బు పట్టుకొని ఏం చేస్తున్నాం? కోస్తున్నాం. ఆ దుబ్బుతో పాటు పావును కూడా పట్టేసుకున్నాం. ఏదో ఉంటాయిగా. పసికిర పాములు ఉండవు మా గట్టిచేళ్ళలో. నీళ్ళ పాములు, నీళ్ళ పాములు ఉంటాయి. అవన్నీ ఉంటాయి. పట్టుకునేసరికి చేతికి మెత్తగా తగిలింది. ఏంటని చూస్తే పాము. వదిలేసి అది దాని దారిని అయిపోయింది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ప్రణాళిక మన పక్షంగా ఉంటే, మన పట్ల ఆయన అద్భుతం చేయాలి అని అనుకుంటే ఎలాంటి ప్రమాదకరమైనవి కీర్తనలో ఉంది. 91వ కీర్తన 12వ వచనం 13వ వచనం చూడండి. త్రొక్కెదు, అణగద్రొక్కెదు. చూసారంటండి, అవి మీకు ఏ హాని చేయవు. ఇది దేవుని మాట. ఎవరి మాట అండి? దేవుని మాట. మనకు తెలియకుండా పట్టుకుంటాం. పట్టుకున్నప్పుడు అవి మనకి ఏ హాని చేయవు. ఒకసారి ఇట్టకే ఆ జరుగుడినే చంపుతున్నప్పుడు అది నా కాళ్ళ చుట్టూ తిరుగుతుంది. కానీ నేనేం దాన్ని కొట్టడానికే చూస్తున్నా. చివరాఖరికి ఆ ఐరన్ పైపు ఏం జరిగిందంటే దాని పొట్టకు తగిలి పగిలి రక్తం బ్లడ్ బయటకు వచ్చింది. మరి దాని కోపం రావాలిగా. మరి కోపం వచ్చేసి మరి దాన్ని నా చుట్టూ తిరుగుతుంది. అయినా దేవుడే కాపాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటివి ఎన్నో సంఘటనలో దేవుడు చేసిన మేలులు. కనుక మనం భయపడకుండా నా దేవుడున్నాడు,
అని దేవుని ముందు పెట్టాలి. ఎవరిని పెట్టాలంటండి? దేవుని ముందు పెట్టాలి. అందుకని వాక్యం ఉన్నది ఏమని తెలుసా? మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నేడును. అంటే ఆయన మహోన్నతుడు గనక ఆయన చాటున మనం ఉండాలి. ఆయన చాటున మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయన చాటున నీవుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నువ్వు విశ్రాంతి తీసుకుంటావు, నీకే భయమో. చాలామంది ఏం చేస్తారు తెలుసా? అమ్మో పాము దొక్కా, లేకపోతే దాన్ని పట్టుకున్న, అది నన్ను చూసింది అని ఏం చేస్తారంటండి, ఆ ఇసుక మంత్రించి ఇళ్ళు చుట్టూ జల్లుకోవటం, వాళ్ళు ఏదో కట్టింది వాళ్ళు ఇచ్చింది కట్టుకోవటం, ఏయో చేస్తూ ఉంటారు. అయ్యేమన్నా ఆపుతాయా? ఆపో. దేవుని కాపుదల ఉండాలి. ఏముండాలంటే అండి? దేవుని కాపుదల ఉండాలి. దేవుని కాపుదల ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా వారిని వాడుకుంటాడు, అద్భుతంగా వారిని దీవిస్తాడు. నీవు దేవుని బిడ్డవని వారు నమ్మేలాగా దేవుడు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ పరిస్థితులు ఒక్కోసారి భయం ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఒకవేళ ఎక్కడైనా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ సింహం లాంటిదో లేదా ఎలుగుబంటి లాంటిదో ఏదో నిన్ను చంపటానికి వచ్చినప్పుడు, ఎవరు నీకు సహాయం చేయలేనప్పుడు, ఎవరు నీ దగ్గర లేనప్పుడు ఏమొచ్చేసింది? మనకి భయం వచ్చేసింది. దాన్ని తప్పించుకోవటానికి కొరకు శతవిధాలా ప్రయత్నం చేస్తుంటాం. అయినా భయం మనలను విడుస్తుందా? విడవదు. కానీ ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావో దేవునిని, ఆ భయం నీ నుండి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసిద్దంట? ఆ భయం నీ నుండి వెళ్ళిపోయితే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నుండి ఇక్కడ అంటున్నాడు, మళ్ళా చదువుకుందాం యోబు గ్రంథం 27:10. ఏమన్నాడు తెలుసా? సర్వశక్తిని యందు ఆనందించునా. చూశారంటండి, అన్ని సమయాల్లో ప్రార్థన చేస్తాడా అని ఎవరి గురించి అంటున్నారు? యోబుని గురించి అంటున్నాడు. ఆయన గారు ఎంత భక్తో అది ఆయనకి తెలుసు, దేవునికి తెలుసు. మనస్సులో ఎవరికి తెలుసు అండి? దేవునికి ఒక్కనికే తెలుసు. ఆయన ఒక్కళ్ళే పరిశీలిస్తారు. కనుక మన మనస్సు ఎప్పుడు కూడా దేవుని వైపు చూపాలి. మన మనస్సు దేవుని మీద ఉండాలి. ఎవరు అనుకున్నా, నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటున్నా, నిన్ను ఎలా పడితే అలా మాట్లాడుతున్నా, నువ్వు ఎవరి మీద నీ మనస్సు ఉండాలి? దేవుని మీద నీ మనస్సు ఉండాలి. దేవుని మీద నీ మనస్సు ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవుని వాక్యం చూడండి. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 34వ వచనం చదువుకుందాం. వారు ఆయనను వెదికిరి, వారు తిరిగి. చూశారంటండి, ఏం చేశారంట? దేవునిని హృదయపూర్వకంగా బ్రతిమలాడుకున్నారంట. ప్రభువా, ఈ కీడు మా మీదకి రావద్దు, ఈ శ్రమ మా మీదకి రావద్దు, ఈ కష్టం మా మీదకి రావద్దు అని ఎప్పుడైతే దేవునికి మొర్ర పెట్టుకున్నారో దేవుడు వారి పట్ల అద్భుతం చేశాడు. నీ జీవితంలో కూడా అద్భుతం జరగాలంటే మరి మనం ఏం చేయాలో తెలుసా? మనం ఎల్లప్పుడూ హృదయపూర్వకంగా దేవునికి మొర్ర పెట్టాలంటే ఎట్టండి? హృదయపూర్వకంగా మనసంతటితో. ఏంటి ఏదో పైకి భక్తిగా కనపడటానికి ప్రార్థన చేయమాకు, ప్రజలు మెచ్చుకోవటానికి కొరకు ప్రార్థన చేయమాకండి.
ప్రజలు ఏదో చెప్పుకుంటారని నీవు స్తుతులు చెల్లించు, మాకు హృదయపూర్వకంగా చెల్లించు, హృదయపూర్వకంగా ప్రార్థన చేయించుకో. వీఆర్ జస్ట్ నథింగ్. మనలో ఏమీ లేదు, మనం వట్టి వాళ్ళం. మొన్న మేమిద్దరం ప్రయాణం అయ్యి అక్కడికే వెళ్తున్నప్పుడు అప్పటికే బాగా లేట్ అయిపోయింది. మాకు లేట్ అయిపోతే ఇక్కడ ఒక స్టాప్ ఉంది మాకు, భాగ్యలక్ష్మి వాళ్ళ ఇంటికాడ. అప్పుడు వాళ్ళ అత్తగారిని ఇచ్చింది. భాగ్యలక్ష్మి అయితే సరే ఉండమ్మా వెళ్ళిపోతానని వెళ్ళిపోతాం, కానీ వాళ్ళ అత్తగారు వచ్చింది. మరి ఏం చేయాలి, కొత్త ఆమె, మరి ఆమెను మనం హృదయం గాయపరచకూడదు కదా. వెళ్ళిపోతే ఏంటి ఈయన గారు ఎట్ట వెళ్ళిపోయాడు, ఆయన కోసం మేము వస్తే అని అనుకుంటారు కదా. సరే ఏం చేద్దాం అని, అయ్యా మా అత్తగారికి బాగోలేదు ప్రార్థన చేయండి అయ్యా అని అన్నారు. నేను హడావుడిలో సింపుల్గా చిన్న ప్రార్థన చేస్తే దేవుడు అదే వారి జీవితంలో మేలు చేసింది. అందుకనన్నా వీఆర్ జస్ట్ నథింగ్. మనలో ఏమీ లేదు, ఆయనను బట్టి సంథింగ్ గ్రేట్. మనం ఒక స్పెషల్గా, ఒక ప్రత్యేకతగా ఆయన మీద ఆధారపడ్డప్పుడంట ఆ విలువను మనకిస్తాడంట. ఏం చేస్తాడంటండి, ఆ విలువను మనకి ఇస్తాడు. ఆయన ఎప్పుడైతే హృదయపూర్వకంగా, ఎలాగంటండి, హృదయపూర్వకంగా నీ కానుకను దేవునికి సమర్పించిన, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు తెలుసా, సగం సగం దేవునికి ఇస్తూ ఉంటారు, కొంత దాచుకొని కొంత ఇస్తూ ఉంటారు. దేవునికి కొంత అసలు ఇవ్వకుండా మొత్తం వీళ్ళే ఏం చేస్తారండి. ఒక వ్యక్తి కాదు, ఇంట్లో నీ భర్తను ముందు పెట్టుకొని నువ్వే తినేస్తంటే ఎట్టుండిది నీ భర్తకి? ఏమండి, దేవుడు పేకట్లా. అందుకనే మన ఆటలు, మన పాటలు, మన అన్నీ కూడా సాగుతున్నాయి. దేవుడు పీకితే తట్టుకోలేవు. దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చిందంట. ఎవరి మీదకి? చదవండి మళ్ళీ. వారిని ఆయన సంహరించాడంట. ఎవరు? దేవుడు వారిని సంహరించాడంట. సంహరించడం అంటే చంపేయటం. మిగతా వాళ్ళకి వచ్చింది భయం, వారు హృదయపూర్వకంగా దేవుని బ్రతిమలాడుకున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఆయన బ్రతిమలాడుకోవటం చేతగట్లా, నువ్వు ఆజ్ఞను మీరుతున్నావు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి దశం భాగం కరెక్ట్గా తీయకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు మింగేసేస్తున్నావు? అసలు ఆయన అట్టగే పెట్టు. వాక్యం వినేటప్పుడు చిన్నపిల్లలు మరి ముఖ్యంగా చేతులు కట్టుకొని చక్కగా వినాలి. చేతులే ఫోల్డింగ్ చేయాలి, అప్పుడు వాక్యం లోపలికి వెళ్ళిద్ది. కనుక ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏంటో తెలుసా, మనం ఎప్పుడు కూడానంట దేవుని సన్నిధిలో దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఎప్పుడు మన ప్రక్కనే ఉంటాడు, ఆయన చూస్తూ ఉంటాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా, ఆయన సన్నిధిలో ఆహారం ఉండినట్లు మీరు దీన్ని చెయ్యండి అని అన్నాడు. అంటే ఆయనకి ఇస్తున్నామంటే, ఆయనకి చేస్తున్నామంటే ఆయనకి ఆహారం పెడుతున్నామని అర్థం. మళ్ళీ ఇంకో చోట ఏమన్నది తెలుసా, ఆయనకి నైవేద్యం అర్పించాలంట. ఏం చేయాలంట అండి, దేవుడు ఏమన్నాడు, చేతులెత్తుట సాయంకాల నైవేద్యం. ఆయన చెప్పింది చేయటం నైవేద్యం.
యేసుప్రభు వారు అన్నాడు ఇంకో మాట, ఏమన్నారు తెలుసా? నా తండ్రి పంపించిన పనిని చేయటమే ఆహారమయ్యున్నది. ఆయనకు ఆహారంగా మార్చబడి ఆయన పని మనం చేస్తే అది మనకు సమృద్ధిగా దేవుడిస్తాడు. దేవుని ఆజ్ఞ నెరవేరిస్తే, దేవునికి ఇస్తే మరలా తిరిగి దేవుడు సమృద్ధిగా ఇస్తాడంట. పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాడంట. ఆకాశపు వాక్యండ్లను విప్పుతాడంట. ఏం చేస్తాడు? మనవాళ్ళు అంటూ ఉంటారు, ఏమన్నా తెలుసా? సేవలు వెళ్ళే కంతనంట పట్టుకుంటారు, ఏనుగులు వెళ్ళే కంతనం పట్టుకోరంట. కనుక చిన్న కంతనైతే పట్టుకుంటారంట, పెద్ద కంతను మాత్రం దేవుడేమన్నాడు? నా ఆజ్ఞను నెరవేర్చకపోతే అది చిల్లు సంచిలో వేసినట్టే అని అన్నాడు. మరి దేవుని ఆజ్ఞను నెరవేర్చి మన తర్వాత మన తరానికి కూడా ఆ ఆశీర్వాదం వచ్చేలాగా దేవుని యెడల భయం కలిగి, దేవుని ఆజ్ఞ యెడల నమ్మకంతో మనం ఏం చేయాలంట? ఇంట్లో మన భర్తకు తెలియకపోతే మన భర్తకు చెప్పుకోవాలి, లేకపోతే మన బిడ్డలకు చెప్పుకోవాలి, మనం వాళ్ళకి చెప్పుకోవాలి, అధికారులకు చెప్పాలి. ఏంటిదో తెలుసా? మనం ఇలా చేస్తే అది మనకు మేలు. మేలుని ఎవరైనా పోగొట్టుకుంటారా? ఎవరూ పోగొట్టుకోరు. కనుక మరి మనం ఏం చేయాలి? ఆ మేలైన విషయాన్ని మనం చెప్తే దేవుడు మన ద్వారా అక్కడ ఇంకా అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. అలాగా మనం దాన్ని ఏమని అనుకుంటారా? ఏమనుకోరు. ఇంకా సంతోషంగా అది చేయటానికి ఇష్టపడతారు. అలాగా చేయటం వలన నీ ద్వారా అక్కడ అద్భుతాలు జరుగుతాయి. నీ ద్వారా అద్భుతాలు జరిగినప్పుడు దేవుడు ఆ పక్క అధికారులు నిన్ను వదిలిపెడతారా? నిన్ను విడిచిపెడతారా? నిన్ను ఎంత ప్రేమిస్తారో తెలుసా? బంగారు బాతుని ఎలా చూసుకుంటారు? బంగారు గుడ్లు పెట్టే బాతుని ఏమండి ఎంతో అపురూపంగా. ఇప్పుడు ఫరో రాజు యోసేపు వలన మరి ఆయన సామ్రాజ్యానికి మేలు జరుగుతుందని నమ్మాడు. ఆయన చెప్పిన మాటను నమ్మాడు. నమ్మినప్పుడు ఆయన పోగొట్టుకోవటం ఇష్టపడ్డా? ఏమైనా పోగొట్టుకున్నాడా? పోగొట్టుకోకుండా ఇదిగో దీనంతటి పైన అధికారివి నీవేనయ్యా అని ప్రకటన చేశాడు. చూశారంటండి, ఆయన ఇంటి మీదే అధికారిగా నియమించాడంట. అంతటి అధికారాన్ని దేవుడిచ్చాడు. మరి నీ జీవితంలో కూడా మరి అంతటి అధికారం కావాలంటే మరి నువ్వేం చేయాలో తెలుసా? మన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడని దేవుడు చెప్పినప్పుడు మరి మనం అలాగా నమ్మి ఏం చేయాలి? అంటే చేయట్లేదంటే ఏం చేయాలి? మనం ముందు మనకే లేదు నమ్మకం. ఎవరికి లేదు? మనకే లేదు. బయట సంగతి పక్కన పెట్టు. ముందు ఎవరికి కలగాలి? ముందు మనకే కలగాలి. ఆయన బిడ్డలమైన మనం, ఆయన రక్తంలో కడగబడిన మనం ముందు మనకే కలగాలి. ఎప్పుడైతే మనం అలాగా చేస్తామో ఆ కార్యాలు రుచి చూసి మనం ఎదటి వారికి చెప్పాలి. అప్పుడు అద్భుతాలు జరిగిస్తాడు దేవుడు. ఆఖరికి ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. చాలండి. అతడు దేవుని యెడల భయభక్తులు కలిగి, ఎవరి యెడల భయభక్తులు కలిగి ఉన్నాడు? దేవుని యెడల.
మరి దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఈరోజు స్తుతి కీర్తన కూడా అదే. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఆశీర్వదిస్తాడంట. మరి ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు చేస్తున్నావా? దేవుడు చెప్పింది అప్పుడే కార్యం చూస్తావు, అప్పుడే మేలు చూస్తావు. అలాంటి మేలులు నీవును నీ కుటుంబం ఆయన రాకడ పర్యంతం చూచునుగాక. ఆమేన్. అందరం కండ్లు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం కండ్లు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాట అది మనకు మేలని మనం తలంచి మనం నమ్మి ప్రార్థించాలి. మనం ఎప్పుడైతే అలా ప్రార్థిస్తామో దేవుడు మనల్ని విడిచిపెట్టడు, దేవుడు మనల్ని వదిలేయడు. దేవుడిని జీవితంలో అద్భుతం చేయాలనుకున్నాడు. దేవా, నా జీవితంలో అద్భుతం చేయండి, నా జీవితంలో అద్భుతం చేయండి. ఇంకా నేను మర్చిపోనయ్యా. నేను భయభక్తులు కలిగి